తిండి వలనో మత్తు వలనో ఐక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఉడి వచ్చినట్టు రాకుండా మీ విషయం మీద మీరు జాగ్రత్తగా ఉండుడి. కాబట్టి మీరు జరగబో వీటినల్లా తప్పించుకొని మనిషి కుమారుడిగా నిలువబట్టకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలుగుగా ఉండుడని చెప్పాను. కలిసద్దు కదా 36. కాబట్టి మీరు జరగబో వీటినల్లా తప్పించుకొని మనిషి కుమారుడిగా నిలువబట్టకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలుగుగా ఉండుడని చెప్పాను. ప్రార్థన. తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి చెల్లిస్తూ పాదములకు వచ్చాం. అనుగ్రహించిన శ్రేష్టమైన ఈ ఆన్లైన్ ప్రార్థన బట్టి ఉన్నాం. మరి ఈ రోజున చివరి వర్తమానం కొరకు వచ్చాం. చదవబడి లేఖన భాగమును దీవించి ఆశీర్వదించండి. దీని ద్వారా ఒక పాఠం నేర్చుకున్నట్లు సహాయం చేయండి. నన్ను మీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను. మీరే సహాయం చేయమని కోరుతూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇది ఈ లూకా సువార్త 21వ అధ్యాయము. యేసుక్రీస్తు ప్రభువారు చివరిలో జరిగేటువంటి సంగతులు యేసు ప్రభువారు బోధించారు. యేసు ప్రభువారు శిష్యులు శృంగారం అనే దేవాలయంలో వారు సంచరిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ శిష్యులు చెప్తున్నారు, యేసు ప్రభువారి మందిరాన్ని చూడు, ఈ రాళ్ళు చూడు అని గొప్పగా చెప్తున్నారు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు, ఒక దినం వస్తుంది, రాయి మీద రాయి నిలబడదు, మీరు యెరూషలేములో ఉండరు, యెరూషలేము చుట్టూ దండ్లు వస్తాయి, చెదిరిపోతారు, రాకడ గుర్తులు చెప్తూ జనం మీదకి జనం లేస్తుంది, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, చీకటి కమ్ముకుంటుంది. ఇవన్నీ చెప్పిన తర్వాత మరి యేసు ప్రభువుకు సలహా ఇచ్చారు.